అలా కదా. ఈ రోజున ఈ గరగపర్రు దళితులుకి సపోర్ట్గా ఈ అమరనిరాహార దీక్ష చేస్తున్నాను. ఎందువల్లంటే బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ పట్టించుకోకుండా, అరెస్ట్ చేయకుండా వాళ్ళ ప్రయోజనాలని ఏదైతే కల్పరిట్స్ యొక్క ప్రయోజనాలను కాపాడడానికే ప్రయత్నిస్తుంది తప్పితే దళితుల గురించి అసలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. నేను శనివారం గరగపర్రు గ్రామం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మాత్రమే అక్కడికి ఎమ్మెల్యే రావడం కానీ, సబ్ కలెక్టర్ రావడం కానీ, కలెక్టర్ రావడం కానీ జరిగింది. ఆ రోజు వరకు కూడా ఎవరు గ్రామాన్ని సందర్శించలేదు. వాళ్ళు గరగపర్రు వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా గరగపర్రు విషయంలో వాళ్ళందరూ ఆందోళన చేస్తూ మమ్మల్ని సాంఘిక బహిష్కరణ చేశారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ కలెక్టర్కి దగ్గరికి వెళ్ళి ధర్నా కూడా చేశారు. కలెక్టర్ ఏం చేయాలంటే ఇటువంటి సాంఘిక బహిష్కరణ జరిగినప్పుడు ఇమీడియట్గా ఆ గ్రామాన్ని దర్శించి తనే స్వయంగా అక్కడ జరిగిందా లేదా అన్నది నిర్ధారించాలి. కానీ ఇంత గొడవ జరిగిన తర్వాత ఆయన రావడం, సరే జరిగింది ఇక్కడ అని ఆయన చెప్పడం, దాని ప్రకారం దోషులను వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం, చట్ట ప్రకార చర్యలు 4 రోజులైంది. శనివారం బలవంతంగా అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని వచ్చారు. మళ్ళీ నేను సోమవారం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించగా మళ్ళీ అక్కడ పెప్పర్లు అడ్డుకొని కారులోనే 6 గంటలు ఉంచారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి హౌస్ అరెస్ట్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ సోమవారం ఎస్సీ కమిషన్ మెంబర్ వచ్చి 24 గంటల్లో దోషులను అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చేళ్ళారు. తర్వాత ఈ ఎస్సీ కమిషన్, స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మినిస్టర్లు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వెంటనే 24 గంటల్లో దోషులను అరెస్ట్ చేయాలి అని చెప్పి కింద ఆఫీసర్స్ అందరినీ కూడా, ఎందువల్లంటే కింద ఆఫీసర్స్ అందరూ కూడా ఎమ్మెల్యే ఎలా రాయమంటే అలా రాస్తారు. అందుకని ఎమ్మెల్యేకి భయపడతారు, వాళ్ళే వాళ్ళని తీసుకొస్తారని. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. కానీ వాళ్ళని బలి పశువుల కింద ముందు పెట్టారు. ఈ రోజున బలి పశువుల కింద ముందు పెట్టి ఎటువంటి అరెస్టులు చేయకుండా ఇంకా కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. ఈ కాలయాపన గురించి నాకు తెలుసు. అందు గురించే నేను ఈ రోజున అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ఆమరణ దీక్ష చేపట్టాలని, అరెస్టులు చేసిన మరుక్షణం విరమించాలనే ఉద్దేశంతో నేను ఆమరణ దీక్ష చేపట్టడం జరిగింది. మరి అందరినీ కోఆపరేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక కుల వ్యవస్థ నిర్మూలన చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందువల్లంటే సభ్య సమాజంలో ఇటువంటి చర్యలు, అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 సంవత్సరం ఇంత పెద్ద సాంఘిక బహిష్కరణ ఎక్కడా జరగలేదు. కాబట్టి దీన్ని పార్టీలు కాకుండా సామాజిక కార్యకర్తలు అందరూ ఖండించే నేపథ్యంలో అందరూ కూడా ఒకసారి గరగపర్రులో వెళ్ళండి, అక్కడ పరిస్థితి చూడండి. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఒక విషయం, లాస్ట్ టైం నేను పుష్కరాల టైం అప్పుడు అతి బలవంతంగా నన్ను జైలుకి తరలించి 15 రోజులు ఉంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం దళితుల్ని ఏ రకంగా అయినా సరే కించపరచాలి అంటే వాళ్ళు మాకు ఓట్లు వేయలేదు, రేపొద్దున ఎలక్షన్లో కూడా ఓట్లు లేరు, కాబట్టి వాళ్ళు ఓట్లు వేయరన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఈ రోజున దళితుల గురించి ఎందువల్లంటే నేను ఎప్పుడు చేసినా కానీ ఒక న్యాయమైన హేతుబద్ధమైన న్యాయమైన డిమాండ్ గురించి నేను పాటు పడతాను తప్పితే దాని గురించి వేరే విధంగా వెళ్ళను. ఈ రోజున పబ్లిక్ లాస్ట్ టైం నేను సక్సెస్ అవ్వకపోయినా కానీ పబ్లిక్ హైకోర్టు కూడా దాన్ని నేను చేసిన వాదనని సమర్థించి ఒక ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ని కూడా గవర్నమెంట్ అమలు చేయట్లేదు. ఈ రోజున కూడా మరి పాత తొంగపాడు విషయంలో కూడా ఎస్సీ కమిషన్, నా ఒక్కడి విషయమే కాదు, ఎస్సీ కమిషన్ మెంబర్ వచ్చి
పాత తుంగపాటు విషయంలో కూడా ఆర్డర్స్ ఇచ్చారు, అరెస్ట్ చేయమన్నారు, పెన్షన్ ఇవ్వమన్నారు. అసలు ఎస్సీ కమిషన్ మెంబర్నే ఖాతరు చేయలేని పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కాబట్టి డెఫినెట్గా ఇంకొక విషయం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మినిస్టర్స్, కార్పొరేషన్ చైర్మన్, ఎస్సీ కమిషన్ చైర్మన్ వీళ్ళందరూ వచ్చి అరెస్ట్ చేయమని 24 అవర్స్లో అరెస్ట్ చేస్తామని చెప్పడం. తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ కొత్తగా అపాయింట్ అయినటువంటి రాములు గారు వచ్చి 24 అవర్స్లో అరెస్ట్ చేయండి అని ఆర్డర్ ఇవ్వడం. ఈ నేపథ్యంలో ఇంకా గవర్నమెంట్ తాత్సరం చేయాలి, ఇంకా వ్యవస్థలు నెరవేర్పరచాలని భావిస్తుంది. అందు గురించే కూర్చున్నాను. డెఫినెట్గా ఈ విషయంలో సక్సెస్సే సాధిస్తామని అనుకుంటున్నాను. లేదంటే మటుకు గవర్నమెంట్ అది ఎస్సీస్కి ఎంత ఎగెనిస్ట్గా ఉందో అన్నది మరొకసారి గవర్నమెంట్ తనకు తాను తెల్లపరుచుకుంటుంది. అంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము కూడా లాస్ట్ 10 సంవత్సరాలు మేము గవర్నమెంట్లోనే ఉన్నాం. ఎప్పుడూ కూడా ఈ గృహ నిర్బంధాలు కానీ, లేదంటే ఇంత పోలీసుల్ని పెట్టి ఏదన్నా ఉద్యమాన్ని అంచడం కానీ, ఆక్వా రైతుల ఉద్యమం ఉండి, లేదంటే దివి ఉద్యమం ఉండి, కమ్యూనిస్టులు చేస్తున్న ఏ ఉద్యమమైనా సరే బలవంతంగా అణిచేయాలి పోలీసులను పెట్టి. ఆ దృక్పథంలో పోలీసు రాజ్యాంగం చేస్తూ ఉంది. ఈ పోలీసులు కూడా చట్ట ప్రకారం ఏ రకంగా ఉంది, ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఈ మానవ హక్కులు ఏ విధంగా ఉన్నాయన్నది ఆలోచించకుండా గుడ్డిగా ప్రభుత్వం ఏం చెప్తుందో అదే అమలు జరపాలన్న సిద్ధాంతంలో పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఉన్నారు. దురదృష్టకరమైన పరిస్థితి ఇది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మార్చడానికి కూడా సమాజం అంతా కూడా పాటుపడాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను.